ఎందరిని ఏదరికి తెరిచినా సంద్రాన మిగిలదా నావ ఒంటరిగా అన్న పాట గుర్తొస్తుంది. సేమ్ అలానే ఎన్ఐటి ఎంతోమందిని అనుకున్న గమ్యాలను చేర్చింది. ఎంతోమందికి ప్లేస్ కల్పించింది. ఈవెన్ నాట్ ఓన్లీ ఎన్ఐటి, ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి ఆ ప్లేస్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనల్ని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, వీఆర్ కమ్ టు ఎన్ ఎండ్ అని అనిపిస్తుంది నాకు. జాయిన్ అయినప్పుడు ఏమీ తెలియకుండా జాయిన్ అయ్యాం. ఇక్కడ ఎట్లా ఉంటుందో, ఎవరితో ఎట్లా ఉండాలో అని ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా 5 ఏళ్ళు అయితే మాత్రం అట్లా చిటికలో అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కరు క్వార్టర్స్ అయినప్పటికీ, ఆర్ హాస్టల్స్ అయినప్పటికీ వెకేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటే, ఓహో, ఎవరి గమ్యాలకు వారు చేరిపోతున్నారనమాట అనిపించింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే త్రూ అవుట్ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ద్వారా మేము ఏదైతే యాక్టివిటీస్ చేసామో, ఏదైతే ప్లేసెస్ చూసామో అన్నీ కూడా వీడియోస్ పెట్టడం వల్ల చాలామంది అనుకుంటారు పిహెచ్డి లైఫ్ చాలా బాగుంటుంది అని. అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. అండ్ యూ సీ అదర్ సైడ్, మీకు నిజమైన పిహెచ్డి అంటే ఏంటో తెలుస్తుంది మీరు పిహెచ్డి జాయిన్ అయితే. అది ఎన్ఐటియా, యూనివర్సిటీయా, ఐఐటియా, వేర్ ఎవర్ యూ గో. ఎట్లా ఉంటుంది అంటే అదొక డిఫరెంట్ లైఫ్. అది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరనమాట. ఆ సిస్టమే అలా క్రియేట్ అయిందా, లేదా సిస్టంలో ఉన్న మనుషులు అలా క్రియేట్ చేశారా అన్నది నాకైతే అర్థం కాలేదు. కానీ అంటే మేము చాలా చెప్పుకొని సన్నివేశాలు అయితే ఫేస్ చేసాం. ప్రతి స్కాలరు, నేను మాత్రమే కాదు, అంటే ప్రతి స్కాలర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఏ ప్రాబ్లమా, ఎట్లా డీల్ చేసినా అన్నది చెప్పడం కానీ దాన్ని వర్ణించడం కానీ ఎవరి వల్ల కాదనమాట. ఎంతగా అంటే ఒక్కోసారి ఏం జరుగుతుందో మనకేం అర్థం కాదు. బట్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి, ఒక పేషెన్స్గా ఉండాలి. కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మనం వెనక ఉండిపోతూ ఉంటాం. వాళ్ళని చూసినప్పుడు, కంపేర్ చేసుకున్నప్పుడు లో ఫీల్ అవుతాము, డీమోటివేట్ అవుతాం. అట్లాగే కొందరికి ఏంటంటే 4 years అయినప్పటికీ ఏ గ్రోత్ ఉండదు. ఈవెన్ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి అన్నీ ఒకేసారి వస్తాయి. సో అట్లాంటప్పుడు వాళ్ళని చూసినప్పుడు మోటివేట్ చేసుకోవడం, అట్లా ముందుకు వెళ్ళిపోవడం, ఇలాంటి చాలా విషయాలు అయితే జరిగాయి. ఎన్ఐటీలో అంటే ప్రోగ్రెస్ ఎట్లా ఉందో దీన్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామో తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా మంచి ఫ్రెండ్స్ అయితే ఉండనే ఉంటారు. అట్లాగే ఎన్ఐటీలో కూడా చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. చెప్తే నమ్మరు, బీటెక్ ఎంటెక్లో కంటే ఎన్ఐటీలోనే ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. బికాజ్ ఆఫ్ 4 Idiots గ్రూప్ అని నేను అనుకుంటా. అంటే ఈ 4 Idiots గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత, మేము మీట్ అయిన తర్వాత అంటే చాలా గొడవలు అయితే జరిగేవి. అది కూడా నా వల్లే. అది కూడా రీసెర్చ్ సరిగ్గా జరగకపోవడం వల్ల, అంటే ఇష్టం లేకుండా వాళ్ళతో వెళ్ళేవాడిని. కానీ వెళ్ళిన ప్రతి ప్లేసు ఆ మూమెంట్లో చాలా ఎంజాయ్ చేసాము. ఒక నలుగురు కలిసి త్రూ అవుట్ పిహెచ్డి జర్నీ అంతా మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. అది మేము చేసాం అనిపించింది. ఇది నా గొప్పతనం అయితే కాదు, అది నలుగురు గొప్పతనం. అంటే ఒకసారి మన ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాడు ఎదవైనా మంచోడైనా వాళ్ళని ఫేస్ చేయాలి కదా. అట్లా వాళ్ళు నన్ను ఫేస్ చేశారు, నేను వాళ్ళని ఫేస్ చేశాను. చెప్పాలంటే ఇప్పుడు ఆ 4 Idiotsలో ఫస్ట్ ముత్తి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ సురేష్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు రవి కూడా వెళ్ళిపోతున్నాడు. సో నేనే ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అనిపించింది. అంటే ఎంతైతే నేను చాలాసార్లు ఒక్కొక్కసారి ఆ గ్రూప్లో ఉండలేనేమో అనిపించేది, ఆ కోపం అవ్వలేనేమో అని, డ్యూ టు నా టైమింగ్స్, నా సిచ్యువేషన్స్ వల్ల. బట్ ఎవ్రీ టైం నన్ను
వాళ్ళు ఫ్రీ చేసి ఈ 5 ఇయర్స్‌కి చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే ఇచ్చారు. ఏదో సంథింగ్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపించింది త్రూఅవుట్ ఎన్ఐటీ జర్నీలో. అంటే ఒక్కోసారి బయటికి చూపించలేకపోవచ్చు. కానీ ఏదో చిన్న బాధ అయితే నాలో ఉంది. అందరూ వెళ్ళిపోతున్నారని. మళ్ళీ ఎట్లా ఉంటుందో లైఫ్ తెలీదు. బట్ అందరూ హ్యాపీగా ఉండాలని, ఈ మెమరీస్, ఈ జర్నీ ఎవర్ లాంగింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నా. ఏదైనప్పటికీ మన మెమరీస్ అన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉండకపోయినా మదిలో మాత్రం ఉంటానే ఉంటాయి. ఇలాంటి మంచి మెమరీస్ ఇచ్చిన స్పెషల్గా మా 4 ఇడియట్స్ గ్రూప్కి, అలాగే మిగతా ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఈ జర్నీని చాలా బాగా కుదిరినందుకు, వచ్చి ఇలా చేసినందుకు. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు మై ఫ్రెండ్స్. ముత్యమైన, సురేష్ అయినా, రవి అయినా, వినోద్ అయినా, అందరూ మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నా. మనం ఎప్పుడు ఇలా తిట్టుకుంటేనే కొట్టుకుంటేనే ఈ గ్రూప్ని మెయింటైన్ చేయాలి. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సో అది కథ.